అసలు మనిషి జన్మ కాదు మీరు ఎత్తింది బాబు కొడుకులు 74 ఏళ్ళ వృద్ధుడిని చంపింది మీరు కాదు, ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు, వెధవలు మీరు కాదు. వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని 64 ఏళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు, నీ అయ్య ఉచ్చబోసుకున్నాడు ఎంఏ పేరు చెబితే అటువంటి టైంలో. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక. నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పుగాడవడు తుప్పుగాడవడు ఏది పడితే అది మాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారుని సంబోధించాడు. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి. ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు? ఇది బాబు విజనరీ అంట. దేనికి విజనరీ? ఇటువంటి సన్నాసిని ఖండనన్నట్టు తెలవనటువంటి వ్యక్తి విజనరీనా? ఇటువంటి వెధవకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక విజనరీనా? ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు, జడ్జిలను అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం. ఈ సభకు హక్కులు ఉన్నాయి, శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి. మా పరిధులేంటో మా పరిమితులేంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ కాడ ఇంకో వ్యవస్థలోకి దూరనంతసేపు బాగానే ఉంటుంది. దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, 3 రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన. న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు. ఏం చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పాడు. ఈ సభకి చట్టసభకి హక్కు లేదు ఉందని అన్నారు. కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షిగానే డిబేట్లో చెప్తే దాన్ని శవాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాసులు బాబు కొడుకులు ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థను అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు, గౌరవం లేదు. అందరికన్నా పేదవాడిని అట్టడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కలాగా బాబు కొడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలుగా చెప్పినా కూడా రోజులు తరబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫూన్ గాడు అసలు వాడికి ఏం తెలుసు? వాడు ఒక టన్నో 2 టన్నులో పప్పు తినమంటే